Let's do it one more time. హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను తీసుకొచ్చేసాను మీకోసం KTM డ్యూక్ 200 2024 మోడల్ ఒక కొత్త అప్డేట్తో పాటు వస్తుంది. సో ఏమై అప్డేట్ అనేది వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త డ్యూక్ 200కి ఇచ్చారు. ఏంటంటే ఈ కలర్ అనేది నేను జస్ట్ కొన్ని రోజుల ముందే మీకోసం ఫీచర్ చేశాను అండ్ ఆ వీడియో కూడా మీరు చూసారు, రైడ్ రివ్యూ అదంతా ఇచ్చాను. ఇది కూడా రైడ్ ఇంప్రెషనే, కానీ దీంట్లో కొత్త డిజిటల్ కన్సోల్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి 390లో వస్తుందో అదే కన్సోల్ ఇప్పుడు డ్యూక్ 200లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎంతవరకు దీంట్లో ప్రైస్ ఇంక్రీజ్ చేశారు అండ్ దీనివల్ల ఏమేమి ఉపయోగము, ఈ కొత్త కన్సోల్తో పాటు ఏమేమి ఫీచర్స్ మనకి యాడ్ ఆన్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చూసినట్లయితే మనకి కొత్త 2024 డ్యూక్ 200 మన ముందు నిల్చొని ఉందన్నమాట. థ్యాంక్స్ టు వరుణ్ KTM ఏదైతే కొండాపూర్లో ఉందో వాళ్ళకి ఈ యొక్క వెహికల్ ఫీచర్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి. సో ఇవి కొత్త బైక్స్ అనేది మనకి ఇప్పుడు వచ్చేసాయి. సో పాత లాట్ అనేది ఇంకా మిగిలిపోయింది, ఏదైతే LCD కన్సోల్తో. ఇదైతే మనకి కొత్త TFT కన్సోల్. సో ఇది కాకుండా మనకి పాత కన్సోల్తో పాటు ఉన్న బైక్స్ ఇంకా మిగిలిపోయినాయి అన్నమాట. సో అది ఒక స్పెషల్ ఆఫర్తో పాటు ఇస్తున్నారు. ఆల్రెడీ మీకు దాంతోపాటు హెల్మెట్ అనేది కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అనేది ఒక ఆఫర్ నడుస్తుంది. దాంతోపాటు నేనేం రిక్వెస్ట్ చేశానంటే వీలైతే మీరు కొంచెం వరకు ఒక జాకెట్ కానీ అలాంటిది ఏదో ఒక బెనిఫిట్ మా సబ్స్క్రైబర్స్కి ఇవ్వండి. సో డినోస్ వాల్ట్ తెలుగు సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్. ఎవరైతే మిగిలిపోయిన LCD డ్యూక్ 200 మోడల్ కొంటారో వాళ్ళకి రైడింగ్ జాకెట్ వర్త్ ఆల్మోస్ట్ 5000 రూపీస్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. అది కాకుండా కంపెనీ ఆఫర్ ఏదైతే హెల్మెట్ ఉందో అది కూడా ఇస్తారు. సో ఇది స్పెషల్ బెనిఫిట్ మీకు పాస్ ఆన్ చేయమని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. సో ఒక కొన్ని యూనిట్స్ మిగిలినాయి, దానికి ముందు అది సేల్ అవుట్ అయ్యే ముందు మీరు దయచేసి వరుణ్ KTM మన ఇక్కడ కొండాపూర్లో వెళ్ళి ఆ ఆఫర్ని యూజ్ చేసుకోమని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనము దీంట్లో ఇది మీకు యానిమేషన్తో పాటు సేమ్ మన 390లో వచ్చిన కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఇవ్వడం మనం చూస్తున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ లుకింగ్ కన్సోల్స్ అనమాట. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే మనకి డిఫరెంట్ అంటే యానిమేషన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ 10Rలో మన 6Rలో కూడా ఇంత బ్యూటిఫుల్ డిస్ప్లే అనేది మనకి రాదు. ఇది ఆల్మోస్ట్ సూపర్ డ్యూక్లో వచ్చే డిస్ప్లే మనకి యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు KTM. వాళ్ళొక్కరి వల్లనే ఇట్లాంటి ఇది సాధ్యం అనమాట. ఎందుకంటే RPM కౌంటర్, రెవ్ కౌంటర్ ఇక్కడ ఉంది, స్పీడో కన్సోల్ ఇక్కడ ఉంది, అంటే స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, ప్లస్ మనకి ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది కనిపిస్తుంది, ప్లస్ బ్యాటరీ వోల్ట్ మీటర్ ఉంది, యావరేజ్ స్పీడ్ అనేది చూపిస్తుంది, కన్జంప్షన్ చూపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది, ABSలో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇది కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ సపరేట్గా జాయ్స్టిక్ అనేది ఆఫర్ చేస్తారు. దీంతోపాటు ఇంకొక అడిషన్ హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎలిమెంట్. మనం టూర్ చేసేటట్లయితే ఎవరైతే టూరింగ్కి వెళ్తారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫాగ్లో లేకపోతే వర్షంలో నడిపించేటప్పుడు హ్యాజర్డ్ లైట్స్ పెట్టుకుంటే మన విజిబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఆన్ ద రోడ్. అండ్ ఇక్కడ మనకి సెలెక్ట్ బటన్ కానీ బ్యాక్ బటన్, అప్ అండ్ డౌన్ బటన్ ఇస్తున్నారు. సో మీరు మెనూలో వెళ్ళాలంటే ఈ ఫస్ట్ సెలెక్ట్ బటన్, సో ఈ బటన్ కొట్టాలి, మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మోటార్ సైకిల్లో ABS అనే ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి రోడా లేకపోతే సూపర్ మోటో అంటే వెనకాల వీల్లో ABS పనిచేయడం ఆపేస్తుంది, ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. సో దట్ ఈస్ సూపర్ మోటో అనమాట. రేర్ వీల్ మీరు లాక్ చేసుకోవచ్చు, స్కిడ్ చేసుకోవచ్చు, బర్న్ అవుట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇది రేర్ వీల్ ABS అనేది ఆఫ్ చేయబడుతుంది.
సో రేర్ వీల్ లాక్ చేసుకోవచ్చు మీరు. లేదు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలంటే అదే సేఫ్ మోడ్ అనమాట, అదే మీరు రోడ్ మోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే రోడ్ మోడ్లో వదిలేద్దాము. అండ్ బైక్ ఇన్ఫో మనకి కూలింగ్ టెంపరేచర్ కానివ్వండి, ఫ్యూయల్ రేంజ్ కానివ్వండి, బ్యాటరీ వోల్ట్ మీటర్ కానివ్వండి, ఓడోమీటర్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ సర్వీస్ రిమైండర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. అండ్ దీంతోపాటు మనకి కింద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నావిగేషన్ అండ్ మ్యూజిక్ కంట్రోల్. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఒక 200cc బైక్లో వాళ్ళు ఇస్తున్నారు, అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్సోల్తో పాటు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇది. అది మీరు యాప్కి కనెక్ట్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మీకు నావిగేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి క్లాక్, ఈ యూనిట్స్ ఇవన్నీ కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సెట్టింగ్స్ మనకి క్విక్ సెలెక్టర్ సెట్టింగ్స్ కానీ, షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్ కానీ, క్లాక్ అండ్ డేట్ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మన ఏదైతే ఫుల్ కలర్ TFT కన్సోల్ అయితే ఇప్పుడు డ్యూక్ 200లో వస్తుందో. దీంతోపాటు మనకి స్లిప్పర్ క్లచ్ కానీ అటువంటి ఏమీ ఇవ్వలేదు. అండ్ నేను అనుకున్న అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తారేమో అనుకున్నా, కానీ అడ్జస్టబుల్ లీవర్స్ కూడా మనకి ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ కలర్ మాత్రం అదిరిపోయిందండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ కలర్స్ ఇప్పటి వరకు డ్యూక్ 200లో వచ్చింది. అండ్ ఈ డిజైన్ కూడా నా ఫేవరెట్ డిజైన్ అనమాట. మన దగ్గర సేమ్ డిజైన్ 390 ఉండేది, 17 మోడల్ ఫస్ట్ బైక్ డెలివరీ మనమే తీసుకున్నాం అప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టీల్ ట్యాంక్ మనకి లభిస్తుంది. మీరు ఏదైతే ఇది ట్యాంక్ వాల్యూమ్ కూడా నేను మీకు స్క్రీన్ పైన వదిలేస్తాను. అండ్ స్టీల్ ట్యాంక్ ఉంది కాబట్టి మీరు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అనేది దీనిపైన యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్యాల్వానో బ్లాక్ కలర్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ WP సస్పెన్షన్ మనకి USD ఫోక్స్ 43mm USD ఫోక్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. ఫ్రంట్ ఒకలాంటి ఆరెంజ్ ఫ్రంట్ ఫెండర్ ఇది ఇచ్చారు, డీటెయిల్ అనేది ఇచ్చారు. LED లైటింగ్ విత్ LED DRL ఉంది, ప్లస్ KTM బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ LED టర్న్ బ్లింకర్స్ ఆఫర్ చేశారు. ఇంజిన్ అయితే మనకి 199.5cc ట్రైడెంట్ టెస్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 26 PS మ్యాక్స్ పవర్ అండ్ 19.3 Nm మ్యాక్స్ టార్క్ అండ్ 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. మా సెంట్రలైజేషన్ని ఇది చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు అలాంగ్ విత్ మోనోషాక్ సస్పెన్షన్. అండ్ ఇది మనకి గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ అనేది వెనకాల లభిస్తుంది. సో మనకి మంచి రైడ్ క్వాలిటీ అనేది లభిస్తుంది. దీంతోపాటు మనకి సీటింగ్ అనేది యాజ్ యూజువల్ మనకి డిజైన్ చేంజ్ అయినప్పుడే ఈ సీట్ కూడా చాలా స్పేషియస్ సీట్గా ముందుకు వచ్చింది. రైడర్కి అడిక్వేట్ స్పేస్ ఉంది వెనక ముందు జరగడానికి. పిలియన్ కూడా లేడీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. మరి ఫస్ట్ ఫ్లోర్ సీటింగ్లకి ఏమి ఇవ్వలేదు. డ్యూక్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. గ్రాబ్ బార్స్ అనేది యూజబుల్ గ్రాబ్ బార్స్, ఇంత నీట్లీ లేడ్ అవుట్ గ్రాబ్ బార్స్ మీకు వేరే ఎక్కడ ఉండదు. కొన్ని ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు ఇస్తారు, లేకపోతే దరిద్రంగా ఇస్తారు, కానీ ఇంత నీట్లీ ఇంటిగ్రేటెడ్ డిజైన్ గ్రాబ్ బార్స్ మన KTMలో లభిస్తుంది. వెనకాల టైర్ హగ్గర్ ఉంది, ఇటువంటి వర్షం లాంటి సిచ్యువేషన్లో ఇది చేయడానికి, హెల్ప్ చేయడానికి, మడ్ స్ప్లాష్ అవ్వకుండా. అండ్ మనకి రేడియల్ రేర్ టైర్ ఉంది, 150 సెక్షన్ రేడియల్ రేర్ టైర్. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది చాసీని ఏదైతే ట్రెలిస్ ఫ్రేమ్ ఉందో మెయిన్ ఫ్రేమ్ ఉంది, బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఉంది. మెయిన్ ఫ్రేమ్ బ్లాక్ కలర్లో వస్తుంది, బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఆరెంజ్ కలర్లో ఇవ్వబడింది. అండ్ దీన్ని సపోర్ట్ చేసేది స్వింగ్ ఆర్మ్ అనమాట. స్టిల్ బెస్ట్ ఇన్ క్లాస్ హ్యాండ్లింగ్ పొందుకోవాలంటే మనకి KTMఏ దిక్కు అనమాట. అండ్ అదే ఒక బెంచ్ మార్క్గా నిలబడుతుంది. రేసింగ్ KTM అనే బ్రాండింగ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్ నాకు తెలిసి ముందు కూడా ఇది 300-320mm. నేను ఒకసారి స్పెక్ షీట్ చూసి మీకు చెప్పేస్తాను. డ్యూయల్ ఛానల్ ABS ఉంది, లార్జర్ డిస్క్ ఉంది. 300mm ఉన్నా కూడా చాలు ఈ దీనికి ఉన్న పవర్కి. అండ్ వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ ఒక అప్డేట్ అనేది మధ్యలోనే ఇచ్చారు. ఇది మీకు ఎక్కువ హీట్ అనేది కాలు మీద తగలకుండా ఉండడానికి దాన్ని ఫెండ్ ఆఫ్ చేయడానికి ఇచ్చారు. అండ్ నేను చెప్పినట్టు గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ అండి వెనకాల మనకి కనిపిస్తుంది. KTM బ్రాండింగ్ ఇక్కడ ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ 200 అనే బ్రాండింగ్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఆ KTM షార్ప్ డిజైన్ లాంగ్వేజ్, రేజర్ షార్ప్ డిజైన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అంటే అండ్ అప్డేట్ ఏదైతే ఉందో. అండ్ ధర ఎంత పెంచారంటే నేను ఇప్పుడు చెప్తాను కాసేపట్లో. అండ్ మీన్వైల్ మీకు కొన్ని సినిమాటిక్ షాట్స్ బండిది ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ధర ఎంత పెంచారంటే దాదాపు 5,000 రూపాయలు ప్రైస్ పెరిగిందనమాట దీంట్లో. అండ్ ఈ యొక్క కొత్త సెటప్తో మిర్రర్లెస్ కెమెరా, కోర్స్ వైర్లెస్ మైక్, దీంతో క్లారిటీ ఎలా ఉంది, ఆడియో క్లారిటీ ఎలా ఉంది, మీకోసం బెటర్ క్వాలిటీ ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. మనం 1 lakh దగ్గరలో ఉన్నాము. అండ్ మీటప్కి వచ్చిన ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దయచేసి మనం 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత కూడా ఒక మంచి సెలబ్రేషన్ అనేది పెట్టుకుందాము. సో దాన్ని క్రాస్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అండ్ ఎస్, సో దీంట్లో మనకి మెయిన్ రైడింగ్
అడ్వాంటేజ్ ఏంటంటే 200cc అండి. మనకి పర్ఫార్మెన్స్, మైలేజ్కి మైలేజ్, లో మెయింటెనెన్స్ కాస్ట్. ఎందుకంటే ఈ బజాజ్ ప్లాంట్లో తయారు చేయబడుతుంది కాబట్టి పార్ట్స్ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకి ఒక 200cc ఒక కాలేజ్ స్టూడెంట్కి ఐడియల్ స్పోర్ట్ బైక్ కావాలి, స్పోర్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ రష్ ఫీల్, అడ్రినలిన్ రష్ ఫీల్ రావాలంటే దీనికంటే మంచి బైక్ ఆల్రౌండర్ బైక్. అంటే ఆయన పాకెట్ మనీతో, లేకపోతే ఒక అమ్మాయి తన పాకెట్ మనీతో మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా రైడింగ్ కల్చర్ ఎంబ్రేస్ చేస్తున్నారు. అది చాలా చాలా మంచి విషయం. మోర్ గర్ల్ పవర్ అనేది హైలైట్ అవ్వాలి మన ఇండియాలో, ఎక్కడైతే చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అమ్మాయిలు ఇంకా ఎక్విప్ చేసుకోవాలి, వాళ్ళ ధైర్యాన్ని పెంచుకోవాలి, ముందుకు రావాలి, నిలబడాలి, పోరాడి గెలవాలి. సో ఇది నా ఒక ఫీల్. ఒక ఫాదర్గా నాకు కూడా ఒక చక్కని కూతురు ఉంది. అండ్ ఎనీవే, ఇప్పుడైతే డ్యూక్ 200 వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ బైక్స్, వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్స్కి ముందుకు వస్తుంది. అండ్ ఎస్, కంఫర్ట్కి కంఫర్ట్, పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్. థ్రాటిల్ తిప్పితే చాలు బండి గంతులేస్తూ ముందుకు వెళ్తుంది. అంత రెచ్చిపోయే పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ అది ఎప్పటికీ మారదు. ఎందుకంటే కేటీఎం ఒక మెయిన్ మోటోనే అది రేసింగ్ థ్రాటిల్. అంటే ఏదైతే మన రెడీ టు రేస్ అనేది ఉందో అది వీళ్ళు ఎప్పటికీ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేస్తారు, కానీ అది ఎప్పటికీ తగ్గేదే లే అనే ఒక యాటిట్యూడ్ అనమాట. ఇక్కడ మనకి మొత్తం గొర్రెల బంద అనేది వచ్చేసింది, అమ్మో. సో ఇప్పటికీ ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. అండ్ బండి ఈ టీఎఫ్టీ కన్సోల్ పెట్టినప్పటి నుంచి మనకి ఏదైతే ఆ ఫీల్ వస్తుందో, థ్రాటిల్ ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఆ ఆరెంజ్ కలర్ గ్రాఫిక్స్ అనేది వస్తుంది, కన్సోల్ మొత్తం నిండిపోతుందండి. సో అది ఏమవుతుందంటే ఒకలాంటి అడ్రినలిన్ ఫీల్ని మనకి ఇస్తుంది, ఇంకా ఒక ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక సాటిస్ఫైయింగ్ ఫీల్ ఇస్తుంది. ఒక ప్రీమియం మోటార్ సైకిల్ మనం నడిపిస్తున్నాం అనేది, ఒక ప్రీమియం స్పోర్ట్స్ మోటార్ సైకిల్ మనం ఓన్ చేస్తున్నాం అనేది. ఆ ఆరెంజ్ గ్రాఫిక్స్ ఇట్లా స్క్రీన్ మొత్తం ఫిల్ అవ్వడము ఒకలాంటి లోపల నుంచి అడ్రినలిన్ మనకి పుట్టుకొని వస్తున్న ఫీలింగ్ అనేది మనకి వస్తుంది. సో అది చాలా చాలా థ్యాంక్స్ కేటీఎంకి. ఈ మాసెస్కి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో కొంచెం ప్రైస్ ఇంక్రిమెంట్, ఒక 5000 ప్రైస్ ఇంక్రిమెంట్లో మనకి టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చి ఆ యానిమేషన్ ప్లస్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. అది కేటీఎం వల్లనే సాధ్యం. సో ఈ అప్డేట్ మీకు నచ్చిందా లేదా? అండ్ లేదంటే ఈ గడి ప్రైస్ ఇంక్రిమెంట్ అనేది ఏదైతే కేటీఎం ఒక వాల్యూ ఫర్ మనీ బండిగా ముందుకు వచ్చేదో అది ఆ ఫ్యాక్టర్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఈ బండి ఈ గ్రాఫిక్స్తో కొనాలని మీరు ప్రిఫర్ చేస్తారా? మీకు స్టిల్ కేటీఎం అనేది ఒక ఫేవరెట్ స్పోర్ట్ బైక్గా ముందుకు వస్తుందా లేదా అనేది తెలియచేయండి. లేదంటే మీకు ఎటువంటి ఫీచర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సెగ్మెంట్లో 200లో మీరు ఎటువంటి అప్డేట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అది ఎట్లన్నా మన మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు చూస్తారు, చూసినప్పుడు మన కమ్యూనిటీ ఏం మాట్లాడుకుంటుంది, ఏమి కావాలనుకుంటుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో అంతే అండి. డీనో అన్న ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయాలంటే ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, అయినా కానీ పొద్దున్న షూట్ చేసేసి ఇది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఈ ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయడానికి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను అనమాట. రేపు కార్ లాంచ్ ఉంది. సో ఈ ఎఫర్ట్ని కంటిన్యూస్ ట్రావెల్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఆ శక్తి అనే బలం అనేది మనకు వస్తుంది. సో ప్లీజ్ కీప్ అప్ ద సపోర్ట్. అండ్ కామెంట్ సెక్షన్లో కొంచెం వరకు మంచి మాట్లాడితే అన్నకి కొంచెం ధైర్యం అనేది కలిగిస్తుంది. ఒక సోలో క్రియేటర్ అనమాట, మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. మీరే నా ఫ్యామిలీ, మీరే నాకు అంతా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.